నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖకు తరలి వచ్చిన మరో ప్రతిష్టాత్మక సంస్థ సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. తీరని గిరిపుత్రుల డోలుమూతల కష్టాలు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందిన సాలూరు గిరిశిఖర మహిళ. నిరసన బాట పట్టిన డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్. విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలి వచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం ఋషికొండ మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మధురవాడలోని ఐటీ పార్కు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు మంగళ వాయిద్యాల మధ్య సంస్థ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఋషికొండల ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుందన్నారు. నాస్డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో మారబోతున్న విశాఖ రూపురేఖలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఫీ చైర్మన్ రాజు వెగ్నేష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షారాం, రాజేష్ తిరుమలరాజు, సిఫీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చెన్నకేశవ్తో పాటు ఏపీ ఐఐసి చైర్మన్ మంతిన రామరాజు, మేయర్ పీల శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, పి గణబాబు, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఐటీసీ అండ్ ఈ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఏపీ ఐఐసి ఎండి అభిషేక్ కిషోర్, విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఇతర ఉన్నత అధికారులు, ఎన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. stood by us. They gave us the mandate to continue to stand by them. And if you look at it, people of Visakhapatnam and the greater region are very resilient people. So I'll give you 2 examples of it. One is Hudud. So in 2014, as soon as the NDA government won, we really had to, Hudud came in and we were all caught off guard. We were not prepared because it was new government that just came in. We are trying to find our feet on the ground. We are still operating out of Hyderabad. And it really destroyed Visakhapatnam. It destroyed our airport, it destroyed our IT companies, it destroyed the entire infrastructure here. But then just the way people came together and supported, our Honorable Chief Minister Chandrababu Naidu Garu and said, we stand by you, do what it takes to bring Visakhapatnam back. And I must admit, the Honorable Prime Minister Narendra Modi Garu back then came and he came to see the destruction that Hudud did. And he was driving through the streets of Visakhapatnam with our Honorable Chief Minister. And then he looked at our Chief Minister and said, Babu Garu, generally wherever destruction happens, we see pain, suffering. But it is only in Visakhapatnam that I see people with a smile in their face and waving hands to us. This is an amazing city, and that was the confidence, that people of Visakhapatnam actually gave us back then and continue to give us even today. So we have a lot to do. I believe that we are creating history.
Out of the $120 billion commitments that are coming into Andhra Pradesh in terms of investments over the last 17 months, close to 50% of that is now coming to the greater region, economic region of Visakhapatnam. పెందుర్తి చిన్నముషివాడ అంబేద్కర్ కాలనీ రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉదాంతం పలుమలుపులు తిరుగుతోంది. కాలనీ వాసుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ప్రభుత్వ అధికారుల తీరుపై ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక చైర్మన్ మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు కన్వీనర్ మహదేవులు మండిపడ్డారు. విగ్రహ తొలగింపు యత్నానికి పూనుకున్న ప్రాంతంలోనే వారు స్థానిక అంబేద్కర్ కాలనీ వాసులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిధులు లక్ష్మి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. కూడా పాపం ఆయన ఎవరో కొన్నాడు, ఆయన చూసుకోలేదు, వీళ్ళు అమ్మారు, కొన్న తర్వాత వదిలేశాడు. సరే, ఈ సివిల్ తగాదాలు అన్నీ పక్కన పెడితే ఏవైనా కోర్టులో తేల్చుకోవాలి. కానీ వచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఫిజికల్గా డిమాలిష్ చేసి తీయటం అన్నది చట్ట ప్రకారం తప్పు. దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే దీనిలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అర్జెంటుగా వాళ్ళ మీద SC ST యాక్ట్స్ కింద కేసు బుక్ చేయాలి, వాళ్ళకి మెమో ఇవ్వాలి. తర్వాత కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టారు కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి రిజిస్టర్ పోస్ట్ పంపించారు. వాళ్ళు తీసుకోకపోతే ఒకవేళ పోలీసులు కనుక ఆ కేసు టేకప్ చేస్తే ప్రైవేట్ కంప్లైంట్ పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ నేను విన్నదాన్ని బట్టి ఎవరో ఒక VRO గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారని విన్నాను. ఖచ్చితంగా ముందర అసలు దీనిలో ఇన్వాల్వ్ అయిన వీడియోలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అస్సలు చేయకూడదు. ముందర వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అధికారులు కూడా చక్కగా ఆలోచించి సరైన ప్లేస్ ఏర్పాటు చేయాలి. రెండోది, నేను వింటాం ఇక్కడ డివిజనల్ స్థాయి అధికారిని ఆవిడ కూడా చాలా తొందరపాటుతో వ్యవహరిస్తుందని విన్న సమాచారం. అది మంచి పద్ధతి కాదు. జీవితంలో సర్వీసులో చాలా ప్రారంభ దశలో ఉండి ఆ రకంగా ప్రవర్తించితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి మనిషి. ఒకవేళ వేరే ఒక వ్యక్తికి ఆ ప్లాట్ వెళ్ళి ఉండొచ్చు, కాదంట్లా. కానీ ఇంత సంవత్సరాలు నడవకుండా ఊరుకుని ఇప్పుడు వచ్చి నాకు కోర్టు తీర్పు ఇచ్చేసింది అనుకూలంగా తీసేయాలి అనేటటువంటిది చర్చించి దాన్ని ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం, ఎట్లా చేద్దాం అనేది ఆలోచించకుండా అర్ధరాత్రి పూట అతడిని సాటిస్ఫై చేయటానికి ఉన్నత స్థాయి అధికారి దగ్గరలో ఉండే ఇంకొక అతని కింద అధికారి దగ్గరుండి ఉద్యోగస్తులతో చేయించారంటే మహాపాపం. అది చాలా తప్పు. అది అసలు వింటే మాకే అసలు ఎట్లా చేశారా? ఎవరమైనా మీ వార్డు మెంబర్ దగ్గర నుంచి, కార్పొరేషన్ మెంబర్ దగ్గర నుంచి అందరు ఉద్యోగస్తులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఎమ్మెల్యే కానీ, MP కానీ ఎవరైనా సరే వాళ్ళ బాధ్యతను స్వీకరించేటప్పుడు నేను భారత రాజ్యాంగం యొక్క దాన్ని పరిరక్షిస్తానని, దానిలో ఉన్నటువంటి దాని ప్రకారంగానే నేను ప్రవర్తిస్తానని చెప్పి తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత స్వీకరిస్తారు. అంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి ఆ మహానుభావుడు విగ్రహాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళని దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని నేను భావిస్తాను. ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అంటే ప్రజలకు మేలు జరిగేలా విధంగా ఉండాలి. కానీ ప్రజల ప్రాణాలకి, ఆస్తులకి హాని కలిగించే అభివృద్ధి వల్ల ఎవరికి ఉపయోగమని వామపక్ష నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు.
పెదగంట్యాడ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగకూడదని, అలా కాకుండా ప్రభుత్వాలు ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరిస్తే ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా వెనకాడబోమని వామపక్ష నాయకులు ప్రభుత్వాలను హెచ్చరించారు. దీనిపై పెదగంట్యాడ మండలం పోతిన సన్యాసరావు భవనంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వామపక్ష నాయకులు జీవీఎంసీ 72వ వార్డ్ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ పాల్గొని మాట్లాడుతూ, ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఈ నెల 8వ తేదీన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలందరూ ఐకమత్యంతో అడ్డుకున్నారని అన్నారు. సుమారు 10 లక్షల మంది నివసించే జన నివాసాల మధ్య అధిక కాలుష్యాన్ని వెలువరిచే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా ప్రజలు అందరూ ఐకమత్యంగా పోరాటాలు చేస్తూ ఉన్నా స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ఎంపీ కానీ నోరు మెదకపోవడం పట్ల గల కారణాలు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక ఎంపీ స్పందించి ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా చర్యలు చేపట్టాలని, లేని ఎడల ఉద్యమాలు తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు. మాకు స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి, పర్యావరణం కావాలని వేలాది మంది ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని పబ్లిక్ హీరింగ్ జరగకుండా నిరోధించారు. ఇది ప్రజలు వాళ్ళ కష్టాల నుంచి వచ్చినటువంటి స్పందన కాబట్టి విశేషంగా స్పందించినటువంటి ప్రజానీకానికి, పబ్లిక్ హీరింగ్ నిరోధించిన ప్రజానీకానికి సిపిఎం వాపస్ పార్టీల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పబ్లిక్ హీరింగ్ లో మా అభిప్రాయం చెప్పాం. ఈ సమస్య పరిష్కారం అయిపోయింది, ఇంకా కంపెనీ ఏర్పాటు కాదని చెప్పి ప్రజలు భావించారు. కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ ద్వారా మళ్ళీ 15 రోజుల తర్వాత పబ్లిక్ హీరింగ్ చేపడతామని చెప్పి ప్రకటించారు. ఇది పచ్చి దుర్మార్గం, మోసం, ప్రజాప్రయాన్ని తొంగలో తొక్కడం చెప్పినది వాపస్ పార్టీ మేము భావిస్తున్నాం. ఓసారి ప్రజాప్రయాసాయం చేపట్టి ప్రజలు తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టాలండి? రెండోసారి ఏంటి అవసరం? కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండోసారి ఎటువంటి పరిస్థితిలో కూడా పబ్లిక్ హీరింగ్ పెట్టడానికి వీలు లేదు. అదాని అంబుజా సిమెంట్కి ఎట్టి పరిస్థితిలో కూడా అనుమతి ఇవ్వడానికి వీలు లేదు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇవ్వకుండా దాని యొక్క ప్రతిపాదనని రద్దు చేయాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా, సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వామపక్ష పార్టీలుగా మేము ఒకటి తెలియజేస్తున్నాం. 28,000 ఎకరాలు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేశారు. కానీ ఈ రోజు వాళ్ళకి మిగులుతున్నది ఏంటంటే 107 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు తప్ప ఏమీ లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో ఆల్మోస్ట్ నిర్వాసితులు 6,000 మంది అందరూ కూడా ఇంచుమించు రిటైర్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో వాలంటరీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తున్నారు. ఇది కనుక ఒక తరంతోటే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు అనేటువంటివి అంతరించిపోయాయి. అనేక సంవత్సరాలు, అనేక జనరేషన్స్ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు అభిప్రాయపడినట్లయితే ఒక జనరేషన్ కూడా పూర్తిగా పనిచేయకుండా ఇంటికి పంపిస్తున్నారు. ఒక్కొక్కరు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 25 ఎకరాలు త్యాగం చేయబట్టి 28,000 ఎకరాలు ఈ రోజుని ప్రైవేటీకరణ చేసి అటు ముఖేష్ అంబానీకో లేక ఆదానీకో కట్టిబెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్లయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క అడుగులకి మరుగులెత్తుతో ఏంటంటే మొత్తం సంపద అంతటినీ కూడా కార్పొరేట్ సంస్థలకి కట్టిబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇప్పుడు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పేది, ఈ రోజున స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులు ఎవరూ లేరు. ఇంకందరూ కూడా రిటైర్ అయిపోయో లేకపోతే వాలంటీర్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. గంగవరం పోర్టుతో మీరు భ్రమలు కల్పించారు, మత్స్యకారులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని. కానీ ఈ రోజుని గంగవరం పోర్టులో ఒక్క మత్స్యకారుడు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడిన విషయం మీకు తెలుసు. కనుక ఏంటంటే గంగవరం పోర్టును తీసుకెళ్లి ఆదానికి కట్టిబెట్టారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ముఖేష్ అంబానీకో, ఆదానికో కట్టిబెడతారు. ఇంకా ప్రజలకి ఇక్కడ ఏంటంటే కూలీ నాలి చేసుకుని ఆ 107 చదరపు గజాలు స్థలంలో ఉన్నటువంటి ఇంట్లో జీవిస్తూ జీవితం గడపడం తప్ప వారికి ఏమీ లేదు.
ఎన్ని ప్రభుత్వాలు గద్దెక్కినా ఎంతమంది అధికారులు నియమితులైనా తమ బ్రతుకుల్లో మాత్రం మార్పు రావటం లేదని గిరిపుత్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరు మండలం గిరిశిఖర ప్రాంతాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న డోలుమోతల కష్టాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిపుత్తుని వీడియో మీరు కూడా చూడండి. చింతామల గ్రామము మాకు రోడ్లు లేకపోవడం వల్ల డోలు మొత్తం అనేది తగ్గట్లేదు. మా గిరిజనులు భవిష్యత్తు అనేది మారట్లేదు. ప్రతి ఒక్కరు మన సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి. రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక 3 రోజులు ఉంచాము. కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే బస్ తీసుకునే వాళ్ళము. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము. మాకు డోలు మొత్తాన్ని తగ్గట్లేదు. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయ్యింది. కానీ గిరిజన భవిష్యత్తు అనేది మారట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదుడు అనేవాడు లేడు. ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని డోలు మొత్తం తగ్గించాలనేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలనేసి కోరుచున్నాము. ఇదే ప్రతి ఒక్క సంవత్సరానికి కూడా జరుగుతుంది ఈ విషయము. చింతమల గ్రామము మెల్లెక్క జుణిగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. కోణంగి వలస టు చింతమల వరకు డోలు మొత్తం మూసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఇంచుమించు 12 కిలోమీటర్లు మోయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలని సరిదిద్దుకోవడం జరుగుతుంది. రోడ్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాకు జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాము. ఇది ప్రభుత్వ వైఫల్యం అనేసి నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు 2026 వరకు జరగనున్నాయని కార్మిక నేతలు ప్రకటించారు. మహాసభల లోగోను జగదంబ సిఐటియు ఆఫీసులో ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మిక సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1500 మంది ప్రతినిధులు 29 రాష్ట్రాల నుంచి హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను మార్పు చేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చిందన్నారు. ఈ మహాసభల జయప్రదానికి విశాఖలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు, శ్రేయాభిలాషులు, మేధావులు, అభ్యుదయవాదులు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇప్పుడు 55 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. గతంలో ఎప్పుడూ విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయమని చెప్పేసి మీ ద్వారా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గానికి, శ్రేయోభిలాషులకి, అభ్యుదయవాదులకి, మేధావులకి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 1500 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ యూనియన్లకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, అతి దీర్ఘకాలం పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక యోధులు అటెండ్ అవుతూ ఉన్నారు. 5 రోజుల పాటు మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖు నుంచి 2006 జనవరి 4వ తారీఖు దాకా ఈ మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందో ఆ విధానాల మీద పెద్ద ఎత్తున మేము సమీక్షణ చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది. మనం ఈరోజు చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా
ఉన్నతాధికారులందరినీ కూడా ప్రైవేటు వ్యక్తులు నియమించాలని చెప్పి చెప్తూ ఉన్నారు. మన విశాఖపట్నంలో 5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోట్లాడుతూ ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం CITU A to Z మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషను, బుక్ ఫెస్ట్ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కార్మికులతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే కార్మిక వర్గానికి ఈ మహాసభలు ఒక దశని నిర్దేశించబోతున్నాయి. భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి మహాసభలు జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం, ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శారీరక దృఢత్వానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మానసిక దృఢత్వానికి పెంపొందించేందుకు పుస్తకాలు అంతే అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో జీవితం, ఎన్నో విలువైన విషయాలు దాగి ఉంటాయన్నారు. ఐక్యరాజ్య సమితి మాజీ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన స్వాలోయింగ్ ద సన్ పుస్తకానికి తెలుగు అనువాదం ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సాగిన వక్తల ప్రసంగాల తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానవ మెదడు చురుకుగా పనిచేయడానికి కూడా పుస్తకాలు చాలా అవసరమని చెప్పారు. తన తల్లి ప్రేరణతో తనకు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచే అలవాటుగా మారిందన్నారు. చిన్నతనంలోనే తన తల్లి బుచ్చిబాబు రచించిన చివరకు మిగిలేది పుస్తకం ఇచ్చారని, అదే తను చదివిన తొలి పుస్తకం అని గుర్తు చేసుకున్నారు. పుస్తకాలను చదవడం వల్ల సామాజిక అంశాలపై విస్తృతమైన అవగాహన లభిస్తుందని చెప్పారు. దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను వెదర్ ఐ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను. సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 years టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అని పుస్తకం చదువుతూ వచ్చాను. ఆ దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి, చాలా అర్థమవుతాయి. అలాంటిది మనకి ఈ రోజున మేడం లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి.
అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. సిరి మేకోవర్స్ ఆధ్వర్యంలో గ్లో అప్ గాలా పేరిట విశాఖలో తొలిసారి నిర్వహించిన మేకప్ అవార్డ్స్ మెగా మోడలింగ్ ఈవెంట్ కనువిందు గొలిపే విధంగా ఆహుతులను అలరించింది. ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన 30 మంది మోడల్స్ ర్యాంప్పై ఇండియన్ బ్రైడ్స్ లెహంగాస్, వెస్టర్న్ గౌన్స్, 1 మినిట్ శారీస్తో మెరుపుతీగల్లా నడిచారు. మేకప్ ఒక ఆవశ్యకతను తెలియజేస్తూ విశాఖ బ్రాండ్ ఇమేజ్ను మరింతగా పెంచే విధంగా ఈ కార్యక్రమం వీరుమామ ఆధ్వర్యంలో నిర్వహించామని నిర్వాహకులు సౌమ్య తెలిపారు. మహిళా సాధికారత ధ్యేయంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టే విధంగా సిరి మేకోవర్స్ ప్రణాళిక రూపొందించిందని, నవంబర్లో లేడీస్ పిక్నిక్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వీరుమామ తెలిపారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా మిస్ ఇండియా యూనివర్స్ హేమలతారెడ్డి, మిస్ ఒడిశా సుప్రియ, మిస్ ఆంధ్ర సరిత, అంతర్జాతీయ మోడల్ కోచ్ రోహిత్ సువ్వాడ వ్యవహరించారు. ఈరోజు సిరి మేకోవర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు అనమాట. విశాఖపట్నంలో మరి గ్లోబ్ గాలా అనే మెగా ఈవెంట్ని మా వీరుమామాస్ బ్రాండ్ ఆధ్వర్యంలో మరి చేస్తున్నాం అనమాట. సిరి మేకోవర్స్ ఇప్పటివరకు సుమారు ఒక 150+ మేకప్ ఆర్టిస్ట్ని విశాఖపట్నానికి అందించారు. వారు ఎంతో అద్భుతంగా మేకప్లో ఉన్న మెలకువలతో పాటు ఒక అమ్మాయిని మరింత అందంగా ఒక పెళ్లి కూతుర్లా మరి తయారు చేయడంలో వాళ్ళు సిద్ధహస్తులు అనమాట. ఈరోజు వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 మంది మేకప్ ఆర్టిస్టులు, 30 మంది సూపర్ మోడల్స్తో ఈ షోని చేస్తున్నాం. అండ్ దీనికి సపోర్టింగ్ పార్ట్నర్స్గా చాలామంది ఉన్నారు. ఇంకా ఈ యొక్క మోడల్స్ని నెక్స్ట్ స్టెప్కి ఏం తీసుకెళ్ళిపోతున్నాం అనేది కూడా మరి త్వరలో చెప్తాం. సిరి మేకోవర్స్ ఈ యొక్క మంచి ఈవెంట్ ఇనిషియేట్ చేసి ఇంత మంచి ఈవెంట్ చేస్తున్నందుకు, దానికి మేము ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. విశాఖపట్నంలో ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ సిరి మేకోవర్స్ చేస్తున్నాం. నెక్స్ట్ నవంబర్ 8న సెకండ్ సాటర్డేకి లేడీస్ పిక్నిక్, లేడీస్ డే అవుట్ ఫెస్ట్ కూడా చేస్తున్నాం సిరి మేకోవర్స్తో. గుర్తుపెట్టుకోండి, వీరు మామ మరి కాన్సెప్ట్ ఈవెంట్స్ని అద్భుతంగా తీసుకొస్తాం వైజాగ్కి. అండ్ వైజాగ్ కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ యువర్స్ వీరు మామ.
ఇప్పుడు గ్లో అప్ గాలా అని చెప్పేసి 30 మెంబర్స్తో 30 మేకప్ ఆర్టిస్ట్తో మేము ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఇది వీరు మామ గారి సపోర్ట్తో మేము ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకి వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. ఎవరికైతే మేకప్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో సిరి మేకవర్స్కి సంప్రదించవచ్చు. ఈ సిరి మేకవర్స్లో మేకప్ కోర్స్ వచ్చేసరికి 20,000కే నేర్పిస్తున్నామండి. అందరికీ అందుబాటులో ఉన్న బడ్జెట్ ధరలో 20,000 రూపీస్కే మొత్తం మేకప్లో ఉన్న 14 కోర్సెస్ అన్నీ కూడా మేము నేర్పిస్తున్నాము. అలానే బ్యూటీషియన్ కోర్స్ కూడా 30,000కే నేర్పిస్తున్నాము. ఇవి రెండు కూడా 1 మంత్ కోర్సులు అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సిరిమే కోర్స్ని సంప్రదించవచ్చు. సో ఈరోజు నేను గ్లో గాలాకి నేను జ్యూరీగా వచ్చాను అండ్ ఐమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ టు బీ జ్యూరీ టుడే హియర్. అండ్ చాలా గ్రాండ్ ఈవెంట్, వీరుమామ గారు చాలా గ్రాండ్గా చేస్తున్నారు లైక్ ఆల్వేస్ హీ డస్ అండ్ ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింప చేయడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, గత ప్రభుత్వం మాదిరిగా కేంద్ర నిధులను దారి మళ్లించి అభివృద్ధిని బుట్టదాఖలు చేసే పద్ధతి తమ ప్రభుత్వానికి చేత కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. పెట్టుబడులకు పెద్దపీట వేస్తూ డేటా సెంటర్ హబ్గా విశాఖను మార్చబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేసినటువంటి సందర్భం. దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. మనకి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది, బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా, డేటా వ్యాలీగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో వెళ్ళబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని వెనకాల కూటమి ప్రభుత్వం యొక్క కృషి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిస్వార్థంగా సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లేకపోతే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు, ఐటీ శాఖ మార్చినటువంటి లోకేష్ గారి యొక్క కృషితో ఈరోజు మనం సాధించుకోబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క సహకారంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే వారు మనకి సహకారం అందిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ 2047 లక్ష్యంగా ఈరోజు మా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ఏ విధంగా దీన్ని అడ్డుపడాలి, ఏ విధంగా ఈ అభివృద్ధికి విఘాతం కలిగించాలి, ఏ విధంగా అంటే తన భవిష్యత్తుకి ఏమవుతుందా అనే ఒక భయంతో ఈరోజు ప్రతిపక్ష నేతలు, వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకుండా, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తూ, అలాగే గంజాయిని అరికెడుతూ అనేక విధాలుగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. మా ఉద్దేశం ఏదైనా సరే, ఎవరైనా కల్తీ మందు కావచ్చు, లేకపోతే ఈ గంజాయి కావచ్చు, ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. వారు ఎవరైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చివరిగా మరి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు, పెద్దలు, వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది. వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఎటువంటి మీకు హాని ఉండదు. కాకపోతే మాకున్నటువంటి, మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది, మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా, ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా, లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్నా వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు. వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది. కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది. ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే అక్కడ కౌన్సిల్లో, కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు. కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి
మేము తెలియజేస్తున్నాం. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాండి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకొడుతూ చేపట్టిన ఉద్యమ పోరులో డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ భాగస్వామ్య పక్షాలు చేరాయి. విశాఖ రక్షణ రంగంలో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కమిటీ సభ్యులు జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనను ఉద్దేశించి సభ్యులు మాట్లాడుతూ రక్షణ రంగ కార్మికులకు ఉత్పత్తితో కూడిన బోనస్ చెల్లింపులు జరపాలని, 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసు గెలిచిన అన్ని అలవెన్సులపై ఓటీ వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధాప్యంలో కూడా ఉద్యోగ సమస్యలతో పోరాడేలా ఉన్న నూతన పెన్షన్ అమలు నిర్ణయాన్ని కేంద్రం వెంటనే విరమించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల ఐక్యత సత్తాను చూపించి తమ డిమాండ్లను సాధించుకుంటామని స్పష్టం చేశారు. 2014 నుంచి ఏదైతే కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ కార్మికుల మీద, కర్షకుల మీద దాడులు చేస్తుందో వాటన్నిటికీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో ఈ పాలకవర్గం కార్మికులు కానీ కర్షకులు కానీ విడగొట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నుతుంది. ఏదైనప్పటికీ కూడా మేమందరం కూడా కలిసి ఉమ్మడిగా కార్మికులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో మరి వాటన్నిటికీ కూడా ఉదాహరణగా ఈరోజు 8వ వేతన సంఘం ఏదైతే ఉందో మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ప్రస్తుతానికి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది 8వ వేతన సంఘం అమలుపరచడానికి. కానీ ఈ రోజు వరకు కూడా కమిటీ అనేది ఒక చైర్మన్ కానీ ఒక కమిటీ కానీ ఏర్పాటు చేయలేదు. మరి కమిటీ చైర్మన్ కానీ లేకపోతే కమిటీ సభ్యులు కానీ లేని పక్షంలో మరి ఏ విధంగా వీళ్ళు పే కమిషన్ మాకు ఇస్తారనేది ఈరోజు కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి ఇంకో విషయం వచ్చేసరికి ఓల్డ్ పెన్షన్ స్కీము మరి దేశవ్యాప్తంగా 2004 తర్వాత ఎవరైతే కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులుగా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ బీజేపీ కానీ వీళ్ళంతా కలిసి ఈ యొక్క పెన్షన్ అనేది పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చింది. మరి ఈ మధ్యకాలంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంకోటి తీసుకొచ్చింది, కొన్ని మార్పులు చేసి. మేమైతే దాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్గా మేము భావించట్లేదు. అది ఒక యూజ్లెస్ పెన్షన్ స్కీము. మా యొక్క ఏకైక డిమాండ్ ఒకటే, ఏదైతే పాత పెన్షన్ విధానం ఉందో ఒక ఉద్యోగి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వృద్ధాప్యంలో తనకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమే మా అందరికీ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి వీటితో పాటు కూడా మాకు ఈస్ట్ నేవల్ కమాండ్లో కార్మికులందరూ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఓవర్ టైం మేము చేస్తున్నామో దానికి అదనంగా ఉన్నటువంటి మిగతా హెచ్ఆర్ఏ అలవెన్స్లు అన్నింటినీ కూడా కలిపి వాళ్ళు లెక్క కట్టి ఇవ్వాలి. కోర్టులు తీర్పులు ఉన్నటువంటి కూడా అమలు జరపకుండా ఈ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వివక్ష చూపుతున్నది. వెస్ట్ నేవల్ కమాండ్లో ఇస్తున్నారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇది కార్మికుల పక్షాన వివక్ష అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని సాధించుకోవడానికి భవిష్యత్తులో మేము వాటిని సాధించుకునే వరకు కూడా మేము తప్పకుండా ఈ పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీ అందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖకు తరలి వచ్చిన మరో ప్రతిష్టాత్మక సంస్థ సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. తీరని గిరిపుత్రుల డోలుమూతల కష్టాలు, సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందిన సాలూరు గిరిశిఖర మహిళ. నిరసన బాట పట్టిన డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.